నమస్తే. ధర్నా చౌక్‌లో నిరుద్యోగులతో రణబేరితో దద్దరిల్లుతుంది. నిరుద్యోగ జేఏసీ నాయకులు అనిత ముదిరాజు గారు, బాలకోటి గారు, మోతీలాల్ నాయక్ గారు, కిరణ్, ఆస్మా, ఇంకెవరన్నా మిస్ అయినట్టున్నారు, ఇంకా చాలామంది. వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి ఈ జేఏసీ రణబేరికి తండోపతండాలుగా వేల మంది వచ్చారు. డీసీఎంలల్లో, బస్సులల్లో. నిజంగా ఈ యొక్క ధర్నాల ఈ నిరుద్యోగులను చూస్తే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడినరో యువత అట్లా కనిపించింది. ఇది ఎట్లా సాధ్యమైంది బాలకోటి గారు? ఇది వీళ్ళు ఏడాదికి 2 లక్షలు అన్నారు. ఇంకా ఓపిక లేదు. ఏడాది చూసినాం, 2 ఏడాది చూసినాం, ఇది 3వ ఏడాది నడుస్తుంది. ఇంకా మాకు ఇంకా ఓపిక లేదు. మాకు కడుపు కాలుతుంది, ఏజ్లు అయిపోయినాయి. అసలు మేము చదువుకోవద్దన్నా కూడా బాడీ కూడా సహకరించే సిచ్యువేషన్ అయిపోయింది. మేము 5 రూపాయలు సిటీ సెంటర్ లైవ్లో భోజనం చేసుకుంటా, అదే దిల్సునగర్లో అన్నదాన కార్యక్రమం మన సాయిబాబా టెంపుల్లో తినకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంటే ఈ రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యోగాలు ఇస్తా అంటే 5,000 ఉద్యోగాలు ఇస్తానంటే వీళ్ళు వద్దని చెప్తున్నారు, ధర్నాలు చేస్తున్నారని చెప్తారు. అదేవిధంగా మేము 5,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎంట్రీ మందు తాగి చావండి అని అంటాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మేము తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని. మీరెందుకు చెప్పు తీసుకొని కొట్టుకుంటారు? ఎందుకంటే మేమే తెచ్చుకున్నాం కదా, మేము ఎవరికి చెప్పాలి? ఇక మా చెప్పు మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం కదా, అందుకే మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ సీట్లో ఉండి అట్లా ఎంట్రీ మంది తాగి చావండి అంటుంటారు. ఏం సార్, మీరు ఎంట్రీ మంది తాగి చావాలా? అదే ఎంట్రీ మంది డబ్బాతోనే మా సిటీ సెంటర్ లైబ్రరీకి మీ జాతీయ నాయకుడు ఆ రోజు ఎంట్రీ మంది డబ్బుతోనే పంపిస్తే ఖచ్చితంగా ఆ రోజు మేము తాగేటోళ్ళం, మీ రాహుల్ గాంధీని కూడా తాపించేటోళ్ళం కదా. ఆ రోజు మీకు ఎంట్రీ మందు డబ్బా కనిపించలేదు. ఓట్లు వేసినందుకు మీ చెప్పుతోటి మీరు కొట్టు. అవును కదా, అంతే కదా. ఈ నిరుద్యోగులు బస్సులు యాత్రలు చేసి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మా తల్లిదండ్రులని, మా తాత ముత్తాతలని, మేము మీ పిక్చర్లకు ఆశపడకండి, మీ బిడ్డ భవిష్యత్తు గురించి ఆశపడండి, అందుకే మేము గ్రామీణానికి వెళ్ళి మా తాత ముత్తాతలకి, మా నాన్న అమ్మ నాన్నలకి, మా బాబాయ్ పిన్నిలకి అందరూ చెప్పి చైతన్యపరిచి మేము ఈ రోజు ఓట్లేపించి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా బాధ పెడుతున్నా, ఈ విధంగా మేము నిరసన తెలుపుతున్నా కూడా మమ్మల్ని పేట హాస్టల్లోని ముద్రలేస్తున్నది. మేము ఈ నిరుద్యోగులు కాదు, వీళ్ళు ఏదో పార్టీ చేపిస్తున్నా అంటున్నారు. మీరు మాట్లాడుతున్న ఈ మాట కొందరు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఒక 10 మంది లోపు ఉన్నారు, వీళ్ళు చదవరు చేయరు, ఎప్పుడు రోడ్ల మీద వాళ్ళని ఉసగొడతారు, చదివేటోళ్ళని చెడగొడుతున్నారంట. మీరు అవునా సార్? మేము ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చూడండి, ఎంతమంది ఈ రోజు ఎంతమంది ఉన్నారు? 3-4 లక్షల మంది వచ్చారు. వీళ్ళందరినీ మేము చెప్తా విన్నారా? వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలా, 10th క్లాస్ పిల్లలా సార్? వీళ్ళు మేము చెప్తా వినడానికి వాళ్ళు కూడా డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, పిహెచ్డీలు చేశారు, బీడీలు చేశారు, బీపీడీలు చేశారు, ఎంపీడీ చేశారు, ఎంఈడీ చేశారు. వాళ్ళని మేము చెప్తే వస్తారా సార్? వాళ్ళ కడుపు కాలి, వాళ్ళ మొత్తం వాళ్ళ బాధలు చెప్పుకోలేక ఈ రోజుకి ఎన్నో దిల్సునగర్లో ధర్నాలు, సిటీ సెంటర్ లైబ్రరీలో, అశోక్ నగర్ చౌరస్తాలో, ఈ రోజు మన ఈ ఇందిరా పార్కు ధర్నా చౌకులు, ఈ వాళ్ళంతటా వాళ్ళ డబ్బులు పెట్టుకుని వాళ్ళు వస్తే మేము 10 మంది చేపించు వీళ్ళలో పార్టీలు చేపిస్తున్నాయంటారా సార్? బాలకోటి గారు నాకు ఒకటి చెప్పండి, మీరు క్లియర్గా చెప్పాలి. ఎడమకాలు చెప్పాలి, ఎడమకాలు ఇది. ఎందుకంటే కుడి కాలు చేయకూడదు, ఎందుకంటే ఎడమకాలు కొట్టుకోవాలి, కుడి కాలు. మీరు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నావు? 75,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం, ఇది చరిత్ర అని చెప్తా ఉన్నాడు కదా, ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుక వీళ్ళు 75,000 ఉద్యోగాలు ఇచ్చారు, అందుకే నేను కొట్టుకుంటున్నా. ఎందుకో తెలుసా? ఈ 70,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు, సిగ్గుంటారా? ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ మీరు నియామక పత్రాలు ఇచ్చి మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారా? అందుకే మేము చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదేంద్రా బాబు, ఇదేం పాలనారా బాబు? మేము ఎందుకు తెచ్చుకున్నామరా? ఆ విధంగానే వీళ్ళు ఈ అబద్ధం చెప్పడం వల్లనే మా చెప్పుతో మేము నెత్తి మీద కొట్టుకోవాల్సి వస్తుంది. మా ఆవేదన, మా ఆవేశము, ఆకృత ఈ రోజు చెప్పుతో చూపించినా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదు. ఏమంటుంటారు సార్? మీరు 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 ఉద్యోగాలు ఇస్తా ఉంటే వద్దంటామా సార్? ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఇస్తా అంటే వద్దంటారా సార్? ఎవరు ఎలా కనిపిస్తున్నాం సార్? మీరు అంటున్న ప్రజాపాలన సార్, మీరు అంటున్న ప్రజాప్రభుత్వమా? మీరు అంటున్నది మాది పాలన, మీ నిరుద్యోగుల మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అంటారు. అవునా సార్? మేము తెచ్చుకున్న ప్రభుత్వం అయితే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి మేమే అడుగుతున్నాం కదా సార్. నెరవేరుస్తున్నాము, విడతల వారీగా ఉద్యోగాలు ఇస్తున్నాము. 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకో 2 సంవత్సరాలు ఉన్నది కదా, ఇంకో 1 సంవత్సరంలో 1 ఏడాది ముందు మీరు ఎలక్షన్కి వెళ్తారు కదా, ఇంకొక సంవత్సరంలో ఉంది, 1 సంవత్సరంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు నింపుతారా? కనీసంగా ఇప్పటికైనా ఒక 50,000 నోటిఫికేషన్ ఇచ్చారా సార్?
మీరు ఇచ్చింది ఎంత ఒక 11,000 చిల్లర నోటిఫికేషన్ ఇచ్చారు, ఉద్యోగ నోటిఫికేషన్. అది వాటికి ఎగ్జామ్ పెట్టారు. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వంలోనే వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, రిజల్ట్ ఇవ్వలేకపోతున్నారు. ఆ రిజల్ట్ ఇచ్చి మీరు నియామక పత్రాలు వచ్చి 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు, 60,000 ఉద్యోగాలు ఇచ్చినావు అని టీవీలలో పేపర్లో చెప్తే మా తల్లిదండ్రులు ఊర్లలో వాళ్ళకి 70,000 ఉద్యోగాలు ఇచ్చినారని రేవంత్ రెడ్డి గారు టీవీలో చెప్తున్నారు. మీకు ఉద్యోగాలు రాలేదా అని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు అందుకే ఆ రోజు మేము అందుకే చెప్తూ కొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా, 70,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ అమ్మ నాన్న అని మేము ఎంత చెప్పినా వాళ్ళు కూడా ఇనే సిచ్యువేషన్ లేదు. ఎందుకు బిడ్డ మీరు ఆ ఉద్యోగాలు మీకు రాలేదేమో, మీరు చదువుకోవట్లేదేమో అంటున్నారు. కాదు అమ్మ, ఆ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు నియామకాత్రాలు ఇచ్చి ఈరోజు అబద్ధానికి 100 సార్లు చెప్పి నిజం చేస్తున్నారు అని. నోటిఫికేషన్ ఇచ్చిండ్రేమో కానీ మేము కదా ఎగ్జామ్ పెట్టి నియామక పత్రాలు ఇచ్చిందని చెప్తాం. అవును కదా సార్, ఎగ్జామ్ పెట్టి మీరు నియామక పత్రాలు నోటిఫికేషన్ ఇచ్చినట్టు అవుతుందా సార్? ఆ నోటిఫికేషన్లో ఎప్పుడు వచ్చింది, డేట్ ఉంటుంది కదా సార్. ఏ ఇయర్లో వచ్చింది, ఏ నెలలో వచ్చింది, ఏ డేట్లో వచ్చింది, ఏ జీవో ప్రకారం వచ్చింది నోటిఫికేషన్ ఉంటుంది కదా సార్. మీరు నోటిఫికేషన్ ఇచ్చిన ఎట్లా అనుకుంటారు సార్? మంది పుట్టిన బిడ్డని మా బిడ్డని ఎట్లా అంటారు సార్? కొందరు మీ నిరుద్యోగులలో కొందరు 10 మంది 15 మంది ఆడలేక పాత గజ్జాలని అంటున్నారండి. అంటే చదవలేక ఇవన్నీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం అంటారు. అవునా? మా స్వార్థ ప్రయోజనాల కోసమా? ఆ రోజు మేము మా స్వార్థ ప్రయోజనాల కోసమేనా మీరు మాతో బస్ యాత్ర చేయించారు? మా స్వార్థ ప్రయోజనాలతోనేగా మీరు రాహుల్ గాంధీని మా సిటీ సెంటర్లో తీసుకొచ్చారు. మా స్వార్థ ప్రయోజనాల కోసమేనా మీరు ప్రియాంక గాంధీని యూత్ డిక్లరేషన్ సరూనగర్ తీసుకొచ్చారు? ఎట్లయితే సార్ మీరు ప్రెస్ మీట్లు సమాజ్ కూడా మాతో ప్రెస్ మీట్లో పెట్టించారు. ఆ రోజు మీ స్వార్థం కోసం చేశారా, మా స్వార్థం కోసం చేశారా? మా స్వార్థం కోసం చేసినట్టే మాకు ఉద్యోగాలు వచ్చాయి కదా. మీ స్వార్థం కోసం చేసి మమ్మల్ని వాడుకొని ఈరోజు మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవులు వచ్చినాయి, మీకు ఎమ్మెల్యే పదవులు వచ్చినాయి, మీకు ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి, మీకు నామినేట్ పదవులు వచ్చినాయి, మీకు చైర్మన్ పదవులు వచ్చినాయి, కానీ మాకు ఉద్యోగాలు రాలే. గత ప్రభుత్వంలో మేము ఆగమైపోయినాం. మాకు ఈ ప్రభుత్వం వచ్చి వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు, ప్రజాప్రభుత్వం అంటున్నారు, పేదల ప్రభుత్వం అంటుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ అని అంటుంటే మేము నమ్మి తెచ్చుకుంటే ఈ రోజు మా చెప్పుతోనే మేము కొట్టుకోవాల్సి ఉన్న పరిస్థితి. వెంకటేశం గారు కూడా జూన్ 1 తారీఖు ప్రెస్ మీట్ పెట్టిండు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటే టీజీపీఎస్ మీద. ఇక్కడ నుంచి ఊకోము, లీగల్గా మీపై చర్యలు ఉంటాయంట, జాగ్రత్త ఉండమని మీకు చెప్పిండు. అవునా సార్? మేము మాకు లీగల్గా ఏ విధంగా బూర వెంకటేష్ గారు మా మీద లీగల్గా మాకు ఇది చేస్తారు సార్? మేమేం అడుగుతున్నాం ప్రభుత్వానికి? మీరు అసలు ప్రభుత్వంలో మీరు ఒక బోర్డుకి చైర్మన్ లాగా లేరు సార్. మీరు ఒక ప్రభుత్వ పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నారు. మేమంటున్న బూర వెంకటేష్ గారికి, సార్ మీరు ఒక రాజ్యాంగబద్ధ బోర్డుకి చైర్మన్ అనే మర్చిపోయి ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. మీరు ఏం లీగల్గా చేస్తారు సార్? మేమేం మాట్లాడుతున్నాం సార్? ఆ ప్రభుత్వము హామీ ఇచ్చింది, ఆ హామీ ప్రకారంగానే ప్రజాస్వామ్యంలో ప్రజాహితబద్ధంగానే ఆర్టికల్ 19 క్లాస్ ఏ ప్రకారంగా మా హక్కుని మేము అడుగుతుంటే మీరేమో లీగల్గా మేము చర్య తీసుకుంటుంటారా సార్? ఏ విధంగా తీసుకుంటారు? తీసుకోండి. రాష్ట్రంలో 35 లక్షల మందికి చర్యలు తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటారో తీసుకోమనండి. ఈ బూర వెంకటేష్ గారికి మేము కూడా ఈ నిరుద్యోగుల తరఫున మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు. మీరు నిరసన 7,437 పోస్టులతో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మీరేమో 19,000 ఇవ్వమని చెప్తున్నారు. ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ డబ్బులు లేవని చెప్తా ఉంది ప్రభుత్వం. అవునా సార్? డబ్బులు మా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇవ్వడానికి డబ్బులు లేవా? వీళ్ళ ఫ్యూచర్ సిటీ కట్టుకోవడానికి వీళ్ళ మనవాడికి మెస్సీ వస్తే ₹1,00,00,000 తీసుకొని మన స్టేడియానికి ఉప్పల్ స్టేడియానికి తీసుకురావడానికి డబ్బులు ఉంటాయా సార్? ఆ ₹1,00,00,000 మరి ఆ బడ్జెట్ అక్కడ ఉన్నప్పుడు బడ్జెట్ కనీసంగా ఈ నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడానికి బడ్జెట్ ఉండదా? ఎట్లా మాట్లాడుతున్నారు సార్? మరి బడ్జెట్ లేని సిచ్యువేషన్ మీకు ముందు తెలియదు, హామీ ఇచ్చినప్పుడు తెలియదా? ఆ రోజు ప్రభుత్వం రాకముందు ఆ రోజు బడ్జెట్ ఉందా లేదా, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది, అందులో శ్రీధర్ బాబు కమిటీలో మెంబర్ ఉండి ఆ మెంబర్లో మీరు రియాజ్ సారు వీళ్ళందరూ ఉండి ఇన్ని ఖాళీలు ఉన్నాయని మీరు చెప్పారు. ఆ రోజు మీకు బడ్జెట్ కనిపించలేదా? ఈ రోజు బడ్జెట్ లేదా? మరి ఆ రోజు బడ్జెట్ లేదని మీరు ఎందుకు మాకు చెప్పలేదు? ఆ రోజేమో బడ్జెట్ ఉంది, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అని మమ్మల్ని నమ్మిస్తారా? ఈ రోజు మీరు గద్దెం దక్కినాక బడ్జెట్ లేదని అంటారా? ఎక్కడికి పోతున్నాయి సార్ బడ్జెట్లు? మరి ఎందుకు బాలకోటి గారు ఇప్పుడు 7,000 కొంచెం ఎటురండి ఎండ ఉంది, 7,437 పోస్టులు ఒకవేళ విడుదల చేశారు అనుకో, అప్లై చేస్తావా చేయవా చెప్పు నాకు. ఒక్క నిరుద్యోగి కూడా ఆ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఒక్క నిరుద్యోగ రాష్ట్రంలో ఉన్న ఒక్క నిరుద్యోగి కూడా అప్లై చేయరు. ఖచ్చితంగా కాదు. దీన్ని ఒక్క చెప్తున్నా, వాళ్ళు 7,000 చిల్లర నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఒక్క నిరుద్యోగానే ఒకవేళ
మేము ఈ నిరుద్యోగ ఈ ధర్నా చౌక్ నుంచే చెప్తున్నాం. ఒక్క నిరుద్యోగ కూడా అప్లై చేస్తే మీరు చెప్పిన ఎంట్రీ డబ్బా, మీరు చెప్పిన ఎంట్రీ ముందే తాగి ఖచ్చితంగా మీ రాహుల్ గాంధీ ఇంటి ముందే పోయి మేము ఖచ్చితంగా ఆ ఎంట్రీ డబ్బా పెట్టుకుని ఢిల్లీకి మీ రాహుల్ గాంధీ ఇంటికి వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకో తెలుసా, ఆ రోజు మీ రాహుల్ గాంధీ మా దగ్గర ఛాయ్ తాగిడు, మేమేమో ఎంట్రీ డబ్బా పట్టుకొని మీ రాహుల్ గాంధీ ముందుకు పోయి ఆడిపోయి తాగుతాం. అందుకే వీళ్ళు 7,000 చిల్లర నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఒక్క నిరుద్యోగి కూడా మేము అప్లై చేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఇవన్నీ చూద్దాం ఎంతమంది అప్లై చేస్తారు, ఒక్కళ్ళు కూడా చేయరు. కాదు, 1000 మంది వచ్చారు, తమాషా కాదు 1000 మంది రావడం ఎట్లా సాధ్యమైంది? ఎట్లా వాళ్ళ కడుపు మండుతుంది, వాళ్ళ కడుపు కాలుతుంది, వయసులు అయిపోతున్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి. అంటే నేను ఎందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న అంటే, కాంగ్రెస్ వాళ్ళు కొందరు ఏమంటున్నారు అంటే, డబ్బులు ఇస్తే వచ్చారు వాళ్ళు, వీళ్ళ వెనక బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఫండ్ ఇచ్చిండ్రు అని చెప్తా ఉన్నారు. అవును, మాకు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తే టెంట్లు వేయాలి కదా సార్, టెంట్లు వేసినావా, ఎండలో నిలబడ్డారు కదా సార్ నిరుద్యోగులు. చూడండి మరి ఈ నిరుద్యోగుల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చితే, వీళ్ళని డబ్బులు ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి తీసుకొస్తే మరి టెంట్లు వేయాలి, వాటర్ బాటిల్ ఇవ్వాలి, తర్వాత బిర్యానీ ప్యాకెట్లు పంచాలి. ఏడా సార్ ఎక్కడైనా నీకు కనిపిస్తుందా ఇక్కడ బిర్యానీ ప్యాకెట్లు తిన్నట్టు, ఏదైనా వాటర్ బాటిల్ తాగినట్టు, ఈ టెంట్ కింద కూర్చున్నట్టు, ఒక చైర్లో కూర్చున్నట్టు, ఒక టేబుల్ వేసినట్టు ఏడైనా ఈ సభలో కనిపిస్తుందా? అక్కడ మీరు వెనక చూడవచ్చు, ఒక ఆర్గనైజేషన్ పార్టీ చేస్తున్న సభలో చైర్లు ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి, వాటర్ బాటిల్ ఉన్నాయి, వాటర్ క్యాన్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా చూస్తున్నారా సార్? మీరు లైవ్ చూపించండి. ఇక్కడ ఇది పార్టీలు చేపిస్తున్నాయా? పార్టీలు చేస్తున్నా సభ ఇట్లనే ఉంటుందా? మా కడుపు కాలి మేము చేస్తున్న సభ, పాపం ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి కుర్చీలు ఉన్నాయి, వీళ్ళకి టెంట్లు ఉన్నాయి, వీళ్ళకి జెండాలు ఉన్నాయి, మాకు జెండా లేదు, మాకు కుర్చీ లేదు, మాకు టేబుల్ లేవు. ఏ విధంగా మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధులు? ఎందుకు అంటున్నారు తెలుసా? మేము తెచ్చుకున్నాం కదా ప్రభుత్వం, అందుకు మా చెప్తే మేము కొట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటున్నారు వీళ్ళు అంటే, వీళ్ళకి అలవాటు కదా. ఎందుకంటే నిరుద్యోగులతో వీళ్ళు చేపించారు కదా బస్ యాత్రలు, రాహుల్ గాంధీ తీసుకొచ్చి సిటీ సెంటర్లో తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ చెప్పి అది చేయడం, వీళ్ళు చెప్పిన హామీ చేత కావడం వల్ల, వీళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చడం చేత కాక వల్ల బీఆర్ఎస్ చేపించింది, బీజేపీ చేపించింది, కమ్యూనిస్ట్ చేపించింది, ఇంకెవడో చెప్పించుండని అని బురద తల్లుతుంది నిరుద్యోగం మీద. బిడ్డ ఒకటే చెప్తున్నావు, మీ ప్రజాప్రభుత్వానికి హెచ్చరిస్తున్నావు, మీ ప్రజాపాలన హెచ్చరిస్తున్నావు. బిడ్డ నువ్వు ఇచ్చిన హామీని కన్నా ఈ 2 సంవత్సరాల్లో కన్నా నువ్వు నెరవేర్చకపోతే బిడ్డ ఈ ప్రభుత్వాన్ని మేమే ఎక్కించిన గద్దెని, ఈ ప్రభుత్వాన్ని మేమే జిల్లాల వైద్యుగా తిరుగుతాం, మా సొంత పైసలు పెట్టుకుని కూలీలు చేసి మేము ఈ యొక్క ర్యాపిడోలు కొట్టి తర్వాత క్యాటరింగ్ మీరు ఓడిస్తామని చెప్తున్నారా? ఒకసారి ఇట్రండి. లే మొన్న సభలో మాట్లాడుతూ 2019 జూన్ ఏప్రిల్ ఆ మాసంలో ఎన్నికలు జరుగుతాయి, మాకు 117 వస్తాయి, అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి, అప్పటికి 117 వస్తాయి, అందులో నిరుద్యోగులు కూడా మా పక్షాన్ని నిలబడతారు అంటే అందరూ ప్రజలు మాకు ఓట్లు గెలిపిస్తారని చెప్తా ఉన్నారు. మీరేం ఓడగొడతా అని చెప్తారు? అవును, వీళ్ళు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళకి 117 స్థానాలు వస్తాయి. కానీ వీళ్ళ హామీ 2 లక్షల ఉద్యోగాలు కనుక కంప్లీట్ చేయకపోతే 117 కదా 17 సీట్లు కూడా రాకుండా మేము నిరుద్యోగులుగా మేము ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం. ఎందుకో ఖచ్చితంగా తీసుకుని 17 సీట్లు కూడా రావు, 34 కాదు కదా, వీళ్ళు 30 సంవత్సరాల దాకా కూడా రాకుండా చేసి బాధ్యత నిరుద్యోగులుగా తీసుకుంటాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ